హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ టెంకాయ స్టోరీకి ముగింపు చెప్పేద్దామా? మరి ఆలస్యం ఎందుకు, చూసేయండి. సింబా దగ్గర ఉన్న టెంకాయని మార్స్ గాడైతే లాగేసుకున్నాడు. వాడి టెంకాయ లాగేసుకుంటే మరి వాడు ఊరుకుంటాడా చెప్పండి? అందుకని గొడవనైతే స్టార్ట్ చేసేసాడు. చూడండి, ఇద్దరు ఒక్క టెంకాయ కోసం ఎలా పోట్లాడుకుంటారో. అలా ఇద్దరు పోట్లాడుకుంటుంటే అమ్మ ఎలా చూస్తూ ఊరుకుంటుంది చెప్పండి? అమ్మ చేతిలో తిట్లు ఖాయం వీళ్ళిద్దరికి. నేను పడేసేదాన్ని ఇంకా ఇద్దరు కొట్టుకుంటే పడేయాలా? అమ్మ తిట్లను ఏమాత్రం లెక్క చేయకుండా నోట్లోనే పెట్టుకొని గొడవ పడుతున్నారు. ఎంత క్యూట్గా చూడండి. కోకోనట్తో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారనమాట ఇద్దరు. సరేలే, ఈ గొడవంతా ఎందుకు, అమ్మ కొట్టేస్తుంది అని సింబగాడైతే వదిలేసి ఎలక్కాయని తినడానికి వెళ్ళాడనమాట. మార్స్ గాడేమో ఇంట్రెస్ట్గా తిందామని స్టెప్స్ ఎక్కాడు దాన్ని పట్టుకొని. కానీ పాపం అది జారి పడిపోయింది. అది కింద పడిపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళీ తెచ్చుకుంటాడు మార్సుగాడు. సరే, ఇప్పుడన్నా ఏ డిస్టర్బెన్స్ లేకుండా తిందామంటే అమ్మ పదే పదే ఇవ్వమని అడగడంతో కోపం వచ్చేస్తుంది ఈ బుడతకి. ఆ బుడత ఊరుకోకుండా అమ్మనే కొరకడానికి ట్రై చేస్తే అమ్మ ఊరుకుంటుందా? ఒక్కటిస్తుందన్నమాట. అలా ఈ టెంకాయ కథకి ఒక ముగింపు కాడు పడిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.